హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మిక్సీ జార్లోకి జీడిపప్పు, నువ్వులు, అలాంటి టమాటోస్ వేసి మెత్తగా ప్యూరే చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బాండీలోకి 2 గరిటెలు నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. జీలకర్ర వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగినాక దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక దాంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ని 1.5 టీ స్పూన్లు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఆ తర్వాత దాంట్లోకి మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ, కొద్దిగా నీళ్లు వేసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉప్పు చెక్ చేసుకొని కొంచెం నీళ్లు వేసి మూతతో క్లోజ్ చేసి గ్రేవీని బాగా మరగనివ్వాలి. గ్రేవీ బాగా మరిగినాక దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ మష్రూమ్లు వేసి కొంచెం గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి కర్రీని దగ్గర పడనివ్వాలి. ఈ విధంగా మష్రూమ్ కర్రీ దగ్గర పడినాక చివరికి కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.